హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొలువైన తర్వాత ఒక సంచలనం నమోదైందనమాట. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ వరద పారుతుందని అందరూ ఆశించారు. ఆయన అనుభవం 74 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అన్ని కలగలిపి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధుల వరద, పెట్టుబడుల వరద పారుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో దానికి భిన్నంగా క్యాప్జెమినీ అనే ఒక ప్రతిష్టాత్మక సంస్థ వాస్తవానికి వైజాగ్ లో పెట్టుబడులు పెట్టేందుకు గతంలో వైసీపీ సర్కార్తో మంతనాలు జరిపింది. 1000 కోట్ల పెట్టుబడితో వైజాగ్ కేంద్రంగా తమ కంపెనీని విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. కానీ తాజాగా కూటమి సర్కార్ కొలువైన తర్వాత ఇదే క్యాప్జెమినీ చెన్నైకి తరలిపోయిన వార్త ఇదనమాట. క్యాప్జెమినీ స్టార్ట్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 5,000 సీట్ ఫెసిలిటీ ఇన్ చెన్నై. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ ఫిర్మ్ క్యాప్జెమినీ హ్యాస్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 5,000 seat facility with a capital expenditure of 1,000 crore over the next 3 years. The space is expected to be completed by April 2027. Spread over 6 lakh square feet. The facility would support Capgemini's deserve specialist teams including financial service, engineering, digital, cloud, AI and many more. The company said in a release on Tuesday. So ఇది వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త అనమాట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాస్తవానికి ఇది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిన సంస్థ. చూడండి, ఇఫ్ న్యూ కంపెనీస్ కమ్ టు వైజాగ్ ఎంప్లాయ్మెంట్ విల్ ఇంక్రీజ్. ఇఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ ట్రాఫిక్ విల్ ఇంక్రీజ్. ఇఫ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ పీస్ విల్ బి డిస్టర్బ్డ్. హెన్స్ we don't Vizag to focused as capital or emerging city. We want only peace and పల్లి mixture at RK beach. వైజాగ్ గైడ్స్. ఇది వైజాగ్లో జరుగుతున్న చర్చ. వైజాగ్ వాసులు పెట్టిన చర్చ ఏంటంటే కొత్త కంపెనీలు వైజాగ్కి వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, దానివల్ల జనాభా పెరుగుతుంది, దాంతో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతాయి. ట్రాఫిక్ కష్టాలు పెరిగితే మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అందుకే వైజాగ్ మీద ఫోకస్ చేయకుండా క్యాపిటల్ సిటీగా, ఎమర్జింగ్ సిటీగా దాన్ని డెవలప్ చేయకుండా, దాని మీద ఫోకస్ పెట్టకుండా ఓన్లీ మనకేంటంటే ప్రశాంతత కోసం బీచ్లో కూర్చొని పల్లి మిక్చర్ తినుకుంటూ ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తుంది కూటమి సర్కార్ అని చెప్పి ఇట్లా విమర్శలు చేస్తూ వస్తున్నారు అనమాట. మరి ఇంకా దీనికి ఇది చంద్రబాబు సర్కారు ఏం సమాధానం చెప్తుంది? ఏమన్నా గతంలో వైసీపీ సర్కార్ మీద ఒకటే బురద జల్లే కార్యక్రమం. వైసీపీ సర్కారు అరాచక పాలన కారణంగా సంస్థలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 1-2 సంస్థలు, గల్లాజేదేవ్ బ్యాటరీ సంస్థ తెలంగాణకు తరలిపోయిందని, 2వ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టకుండా తెలంగాణలో పెట్టుకున్నారని ఇట్లా బురద జల్లే కార్యక్రమం చేసిరు. ఏకంగా 1,03,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి 130కి పైగా కంపెనీలు కొలువైనా కూడా అవేవి బయట ప్రచారం జరగకుండా ఒకటే రోడ్డు కొట్టుడు అనమాట. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? క్యాప్జెమినీ అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ 1000 కోట్ల పెట్టుబడితో ఆల్మోస్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తున్న తరుణంలో మరి ఇది వైజాగ్ అవసరం లేదా? అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మిస్తామని చెప్పి మరి వైజాగ్ వాసులకి ఏం సమాధానం చెప్తారో, ఇప్పుడు కూటమి నేతలు ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.